జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ అనేది నాకు తెలిసి మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలు ఉంటుంది. ఆయన పూర్తి స్థాయిలో పాలించింది 5 సంవత్సరాలైనా కానీ ఆ పరిపాలన తాలూకు ఛాయలు కొన్ని మార్పులకు నాంది పలికింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారం నుండి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నాడు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకు ఛాయలు మర్చిపోయేలా చేయాలి అనే ప్రయత్నం కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నాడు. ఈ రెండు జరగలేవు. ఫస్ట్ పాయింట్, నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ఆతృతతోటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీ క్యాడరు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు వీళ్ళందరూ పుష్ చేస్తున్నా కూడా ఎక్కడో ఆపుతుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనే భయం అయితే ఉంది. కూటమి అనేది విచ్ఛిన్నమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికర వాతావరణం లేకుండా మళ్ళీ ట్రెమండరస్గా అధికారంలోకి వస్తాడు. అసలు ఎట్లా వస్తాడంటే విపరీతంగా వచ్చేస్తాడు. అంటే భారీగా. ఇంకా మన వాళ్ళు అన్నారు చూడండి, 93, 94, 100% స్ట్రైక్ రేట్ వచ్చినా బాధలేదు ఈసారి. అంత బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే వర్స్ట్ కేసులో 40% మనకు వచ్చింది. 150 సీట్లు ఇప్పటికి కూడా సింగిల్గా పోటీ చేసి మనమే ఉన్నాం. ఈ ఓటమి అనేది ఇప్పటికి కూడా, నిన్న కూడా అవి ఏవి వెంకటేశ్వరరావు గారు ఒక ఆయన మాట్లాడారు, వాడు వీడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించుకుంటూ ఆయన అన్నమాట ఏంటంటే మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేయాలి అంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొద్దు అనే మాటలు అంటున్నారు తప్పితే ఆయన రాడు అనే మాటలు అనలేకపోతున్నారు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి లాగే పరిపాలన చేసినటువంటి ఎన్టీ రామారావు గారిని గుర్తేస్తున్నాను నేను ఇక్కడ. 85లో భారీగా మెజార్టీ వచ్చింది ఆయనకి. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి అగ్రకులాల ఆధిపత్యం తగ్గించే ప్రయత్నం చేశాడు. తర్వాత తాలూకాలు తీసుకొచ్చాడు. ఆ తాలూకాలు రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. ఊరికి బస్ స్టాండ్ ఉండాలి, మండలం అని చెప్పి అదొక నిర్ణయం. చాలా అంటే ఒక విప్లవాత్మకమైన మార్పులు ఆయన హయాంలో జరిగినాయి, ఎవరు అవునన్నా కాదన్నా. తర్వాత ఆయన 89 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యే సీటు కూడా ఓడిపోయాడు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు ఇంకా మనం వచ్చేసాం, ఎన్టీ రామారావు గారు చరిష్మా చచ్చిపోయింది, ఇంకా లేదు 5 అనుకున్నారు. అంటే ఒక మార్పు, ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేది ప్రజలు కూడా అడాప్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఒక్కసారికి ఇంపోజ్ చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, అలాగే 94కి వచ్చేసరికి అవి జనాలు అలవాటు పడిపోయారు. అవి తీసేయలేని పరిస్థితి తర్వాత వచ్చే ప్రభుత్వాలు అలవాటు పడిపోయి 94 భారీ కొట్టేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు, అంత భారీ కొట్టేశారు ఎన్టీ రామారావు గారు. అలాగే అవుతుంది పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే నిర్ణయాలు ఎస్సీ ఎస్టీ బీసీలు పైకి తేవాలి. అప్పుడు రామారావు గారు బీసీలు పైకి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా కొంతమంది బీసీ నాయకులు ఉన్నారంటే అది రామారావు గారు చలవ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి సచివాలయాలు, ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేసే విధంగా ఇంటింటికి వెళ్ళాలి అనేది, దానికి ఇక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కొంత ముందుకు తీసుకెళ్ళటం, పోర్ట్స్ అని అయ్యని ఇయ్యని ఇంకా కంపెనీలు తీసుకొచ్చి ఇట్లా అవన్నీ జనాల మీద పూర్తి స్థాయిలో ఆయన తీసుకొచ్చి కొన్ని మార్పులు ఎలా అయితే ఉన్నాయో అవి తీసుకోలేకపోయారు తొందరగా. అది భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆ ఉపయోగం అనేది తెలిసిన రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలి. అవి అంతా అది త్వరగానే తెలుసుకుంటారు. ఈ ప్రభుత్వం చేసే పనులు వాటి విరుద్ధంగా ఉంటే మళ్ళీ పూర్తి స్థాయిలో అయ్యే కావాలంటారు. ఈరోజు అంతెందుకు, సింపుల్ ఎగ్జాంపుల్, వీళ్ళు 1వ తారీఖు పింఛన్ ఇద్దాం అనుకుంటారు. పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పంపించి పింఛన్లు ఇప్పించిన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎంతమంది పొద్దున కాదు అర్ధరాత్రి ఇచ్చినా కూడా, ముందు రోజు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పనే అని చెప్పి అందరికీ అర్థమవుతుంది, ముసలి వాళ్ళకి అర్థం కాదు. ఇట్లాంటి ఇప్పుడు వీళ్ళు పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పదవే జగన్మోహన్ రెడ్డి గారికి, నారా లోకేష్ గారికి ఇవ్వడానికి సంకోచిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే భయం టన్నుల్లో ఉంది. ఎక్కడ కూటమి విచ్ఛిన్నం అయిపోద్ది, ఎక్కడ ఇబ్బంది పడతారు అనే భయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గేమ్ ఎలా ఉంటుంది, ఆయన ఏం చేయగలుగుతాడు, ఆయన ప్రజల్లో క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఎంత, రేపు కూటమి విచ్ఛిన్నం అయితే సొంతంగా మనం గెలవకపోతే పరిస్థితి ఏంటి. ఈరోజు అంటారు నారా లోకేష్ గారు సీఎం చేయండి, డిప్యూటీ సీఎం చేయండి 5 అని. ఎవరి గెలుపు ఎవరు పంచుకుంటున్నారా బాబాయ్ అనిపిస్తుంది. అంటే అందరు కలిసి కదా, సమిష్టికి కలిసి వాళ్ళు గెలిచారు. బీజేపీ గెలిచింది, జనసేన గెలిచింది, తర్వాత తెలుగుదేశం గెలిచింది. ఎన్నో కులాలు సమ్మేళనంతో మనం గెలిచారు. కానీ పదవులు అనేవి లోకేష్ గారే తీసుకోవాలి, చంద్రబాబు గారే తీసుకోవాలి, మధ్యలో బీజేపీని వదిలేశారు, లేకపోతే జనసేనకి ఇదిగో ఇదే చేయాలి అనే విధంగా వీళ్ళు వెళ్తూ ఉంటే ఇంకొంతమంది దూరం అవుతారు. అది ఫైనల్గా ఏమవుతుంది అంటే ఎక్కడ విడిపోద్దని చెప్పి వీళ్ళు ముందుగానే భయపడతా ఉన్నారు. విడిపోతే గేమ్ అయిపోయింది. విడిపోకపోయినా గేమ్ ఉంటుంది. ఎందుకంటే
ఈ పరిపాలన తాలూకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పరిపాలన తాలూకు ఛాయలు త్వరగా ప్రజలు అనేది అలవాటు పడిపోయారు. ఇంకొన్నాళ్ళు పోతే ఇంక పూర్తిగా అలవాటు పడిపోతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేశారా బాబోయ్ అనుకుంటారు. అది త్వరలో జరిగింది. ఇంకొక సంవత్సరంన్నర కల్లా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయపడే స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కొత్తల్లోనే ఇలా ఉందంటే ఇంకా 2 ఏళ్ళు పోతే ఖచ్చితంగా అది ఇంకా భయపడేస్తారు స్టేజ్. వాళ్ళు ఇప్పుడు రెడ్ బుక్ అనండి, గ్రీన్ బుక్ అనండి, ఎల్లో బుక్ అనండి, ఈ బుక్ అనండి, ఏ బుక్ అయినా అనండి, అంతిమంగా ఎన్ని బుక్కులు ఎన్నున్నా కూడా ప్రజల ముందు వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటారు. వాళ్ళు ప్రజలకి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఏదైనా కానీ ఏముంది 5 ఏళ్ళు అధికారం, మనమే జీవితాంతం కాదు. ఎవరు ఏం చేశారని ప్రజలకు తెలుసు. ఖచ్చితంగా ఎన్నాళ్ళు కులం చూసి మతం చూసి ఇవన్నీ ఓట్లు వేస్తారు, కొన్నాళ్ళు వేస్తారు. తర్వాత ఏమైతే మాకు ఎందుకురా బాబు అనుకుంటారు. 100లో 70%, 60% ఒక కులం వాళ్ళు ఓటేసినా 30-40% మిగిలిన వాళ్ళు మాకొద్దు స్వామి ఈ కులం ఇది పక్కన వాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అయిపోద్ది. అంతే. ఇది పెద్ద కష్టం కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైన మనందరం గర్వపడాలి. మన నాయకుడు ఓడిపోయినా కానీ ప్రజల మనసులో ఎంత బలంగా ఉన్నాడని, ఆయన ఎంత చరిష్మా క్రియేట్ చేశాడని చెప్పి మనం ఇంకా సంతోషంగా ఉండాలి. ఆయన క్రియేట్ చేసినటువంటి ఇంపాక్ట్ ఈ రేంజ్లో ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆ భరత్ అనే ఆయన, ఆ టీజీ భరత్ ముఖ్యమంత్రి చేయాలి 5 అంటే తర్వాత ఆయన మీద సీరియస్ అయ్యాడంట. సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడంట చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం చేయాలి 5 అంటే వార్నింగ్ ఇచ్చాడంట. అఫీషియల్గా వచ్చింది కదా నిన్న. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎక్కడ బలం పుంజుకోబోతున్నాడని భయంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువ రోజులు ఉండవు. డైరెక్ట్గా ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం అయినా కానీ అప్పుడు ధైర్యంగా తీసుకునేవాళ్ళు. అతను కావాల్సిన వాళ్ళని నిర్ణయం పంపించేవాళ్ళు. ఇదిగో రాజ్యసభకి వెళ్ళనా, ఇదిగో ఎమ్మెల్సీ తీసుకో, ఇదిగో ఇది చేసుకో, ఇబ్బంది ఏంది, ఇదిగో ఈ పని చేయి, ఇదిగో ఈ ప్రజలకి ఇది కావాలి, ప్రజలకి ఈ నిర్ణయాలు అమలు చేయాల్సిందే, అధికారులైనా కానీ ఎవరి మీద చెప్పేసేవాడు. అలా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి, మార్పుకు నాంది పలకాలి. ఓవర్ నైట్ అనేది ఏది జరగదు, కానీ కొన్ని నిర్ణయాలు అనేది ఓవర్ నైట్ తీసుకోకపోతే అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో తెలియాలి. జనాలకి ఓవర్ నైట్ తీసుకునే నిర్ణయాలు ఆవేశపూరితమైన నిర్ణయాల్లా కనపడినా అది తర్వాత ఎంత బాగుంటుందనేది అతి కొద్ది రోజుల్లో తెలిసిద్ది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్. అది మనం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగా మనం చాలా సంతోషపడాలి. మన నాయకుడు తీసుకొచ్చిన ఇంపాక్ట్ అనేది ఏ ఒక్కరు కూడా మ్యాచ్ చేయలేరు. వాస్తవం ఇది. ఎన్టీ రామారావు గారు పరిపాలించి 5 ఏళ్ళు, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించింది 5 ఏళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించి మొన్నటితో 5 ఏళ్ళు. వీళ్ళే ఎందుకు జనాల్లో ఎంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారంటే అది వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు పరిపాలించారు, ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేశారు? ఏమన్నంటే తెలంగాణలో ఉన్న హైటెక్ సిటీ అంటాడు. కేసీఆర్ గారు చెప్పినట్టు హైటెక్ సిటీ నేదురుమల జనార్దన్ రెడ్డి గారు స్వామి ఎందుకు అది 5 అని. అది ఏముండదు అక్కడ. అంతిమంగా ఎన్నికలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మొన్న జరిగినట్టు మళ్ళీ ప్రతిసారి జరగదు. 89లో ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు స్వయంగా. తర్వాత ఏమైంది? ఒక మార్పు అనేది మళ్ళీ 94 భారీ లెవెల్లో వచ్చేసింది. కాంగ్రెస్ డిపాజిట్ లేదు ఈసారి. అది పరిస్థితి.